వందనాలండి. ఈరోజు ఆగస్టు 12వ తారీఖు 3వ గ్రంథం బైబిల్లో లేవియకాండం గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. లేవియకాండం అంతా కూడా పరిశుద్ధత గురించి ఉంటుంది. పరిశుద్ధత అనేది దీంట్లో ముఖ్య అంశం. లేవియకాండం 11:45లో దేవుడే స్వయంగా చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులు కావలను. దేవుని పవిత్రత అనే లక్షణము ఇజ్రాయేళ్లందరూ పరిశుద్ధులుగా ఉండాలని ఆయన చిత్తం. ఈ రెండు ఆలోచనలతోనే ఈ గ్రంథం రాయబడింది. దేవుని పరిశుద్ధత, మానవాళి పాపపు స్థితి, బలులు, మందిరంలోని అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుని సన్నిధి, వీటన్నిటి గురించి ఈ గ్రంథంలో వ్రాయబడి ఉంది. పరిశుద్ధతకు ప్రేరేపణ రెండు పదే పదే చెప్పబడిన మాటల్లో కనపడుతుంది. మీ దేవుడైన యెహోవా, నేను పరిశుద్ధుడను. ఈ మాటలు 50 సార్ల కంటే ఎక్కువ సార్లు కనపడతాయి ఈ గ్రంథంలో. ఒక గ్రంథం అంతా పరిశుద్ధత గురించి వ్రాయబడింది అంటే ఆ అంశానికి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుస్తుంది. పశువుల రక్తంతో ఆనాటి ప్రజలు తమను తాము పరిశుద్ధపరచుకునేవారు, కానీ అది తాత్కాలికమైనదిగా ఉండేది. ప్రజలు పాపం చేసినప్పుడు ఒక బలి పశువుని తీసుకొచ్చి మందిరంలో బలి అర్పిస్తారు. అర్పించినప్పుడు యాజకుడు ఆ రక్తము, ఆ బలి అర్పించబడిన రక్తం వీళ్ళ మీద ప్రోక్షిస్తాడు. ఆ ప్రోక్షించబడిన రక్తము వీళ్ళ పాపాలను కడిగేస్తుంది, అదే కవర్ చేస్తుంది. అది టెంపరీనే. మళ్ళీ ఇంకో సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ వాళ్ళ పాపాలన్నీ గుర్తు చేసుకుంటారు, మళ్ళీ ఇంకొక బలి అర్పిస్తారు. అట్లా కోట్లాది పశువులు అర్పించబడ్డాయి. కానీ యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక్కసారే తన్ను తాను బలి పశువుగా అర్పించుకున్నాడు. దాంతో ఇంకా బలులు అవసరం లేదు, పశువులు అవసరం లేదు, నా రక్తం సరిపోతుంది అని ఒక మార్గం ఏర్పాటు చేశాడు. అందుకని పరిశుద్ధత చాలా సులభం. ఇప్పుడు మనం యేసుప్రభువుని మన సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు, మన నోటితో ఒప్పుకొని ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు అని నమ్మినప్పుడు, ఆయన రక్తంతో మనం పరిశుద్ధపరచుకోవచ్చు. మన పాపాలను ఒప్పుకుంటే, పశ్చాత్తాప హృదయంతో ఆయన సన్నిధికి వెళ్తే ఆయన మన పాపాలను కడిగి నీతి వస్త్రాలు మనకు ధరింపచేస్తాడు. ఇప్పుడైతే మనకు శాశ్వతంగా మనల్ని పరిశుద్ధపరిచే క్రీస్తు రక్తం ఉంది. ఈ గ్రంథంలో ఉన్న దైవశాస్త్రము అనుదిన జీవితాన్ని పరిశుద్ధతతో ముడిపెడతా ఉంది. ఇందులో ప్రజలు దేవుణ్ణి ఆరాధించుట, సేవించుట, విధేయత చూపించటం గురించి వ్రాయబడింది. బలుల ద్వారా ఆయన సన్నిధికి వెళ్లడము, విధేయత ద్వారా ఆయనతో సహవాసం చేయడం కూడా తెలుపబడింది. దేవుని సన్నిధితో నింపబడిన ప్రత్యక్ష గుడారం నిర్మించుకున్న ఇజ్రాయెల్ ప్రజలు తనను ఏ విధంగా ఆరాధించాలో కూడా దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. బలుల ద్వారా ఆరాధన, యాజకుల పాత్ర లాంటివి విపులంగా వివరించబడినను దానికంటే లోతైన అంశము పరిశుద్ధత. బలులు ఎట్లా అర్పించాలి అవన్నీ కూడా డీటెయిల్డ్గా రాయబడి ఉన్నాయి. దేవునితో కలిగి ఉండాల్సిన సంబంధంతో పాటు పొరుగువారి పట్ల ఉండాల్సిన ప్రేమ, గౌరవం కూడా చెప్పబడి ఉంది. వారు చేసే ప్రతి కార్యంలో పరిశుద్ధత ఉండాలి. ఎందుకంటే జనాంగం యొక్క పరిశుద్ధత వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి పరిశుద్ధత పైన ఆధారపడి ఉండేది. వారిని దేవుడు తన నిబంధన జనాంగంగా ఎంచుతాడు. కాబట్టి తాను పరిశుద్ధుడిగా ఉన్నట్లు వారు కూడా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. అయితే పరిశుద్ధత లేకుంటే ఆయన్ను సమీపించలేం కూడా. అందుకని తప్పనిసరి క్రీస్తునందలి విశ్వాసం చేత మనం కూడా నిబంధనలో ఉన్నాం. మత్తయి 7:12లో యేసుప్రభు చెప్పిన మాటలు, కావున మనుషులు మీకు ఏం చేయవలనని మీరు కోరుదురో అలాగున్నే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రంను ప్రవక్తల ఉపదేశంనై ఉన్నది. యేసయ్య చెప్పిన మాటలు లేవియకాండం 19:18లోని మాటలను ప్రతిబింబింపచేస్తూ ఉన్నాయి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని. పరిశుద్ధత మనందరికీ చాలా అవసరం. పరిశుద్ధత లేకుంటే మనం దేవుణ్ణి చూడలేం. ఈ గ్రంథంలో దేవుడు నూతనంగా విడుదల పొందిన తన ప్రజలకిచ్చిన నిర్దేశక సూత్రాలతో నిండిన గ్రంథము అని చెప్పచ్చు. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయనా, పరిశుద్ధత ఎంత అవసరమో లేవియకాండం ద్వారా మాకు బోధించారు నాయన. అది జ్ఞాపకం ఉంచుకొని మా జీవితాలను మీకు సమర్పించుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.